అందరూ అన్ని కంపెనీస్‌లో బెంచ్ పైకి రాగానే చాలా భయపడిపోతారు గదా! మరి అజాలో ఎలా ఉంటుంది? అజా స్పెషాలిటీ అది. అంటే ఎవరైనా నువ్వు మళ్ళీ క్లయింట్‌కెళ్ళి ఇక్కడికొచ్చాక తీసేస్తారన్న అసలు జరగనే జరగదు ఇక్కడ. మనకిక్కడ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. నీకు అలా ఏమన్నా అవకాశం దొరికిందా నువ్వు బెంచ్ మీద ఉన్న సమయంలో? అవును. నేను ఇంటర్నల్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాను. అలాగే ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్ పైన కూడా వర్క్ చేశాను. ఎలాంటి ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేశావు ఇంటర్నల్‌లో అజాలో? ఒక ప్రాజెక్ట్ వచ్చేసి రీడీమెక్స్. ఇది ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అజాలో యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మరి ఏందంటే వెండర్ కోసం. సో ఎవరైతే మనకు ఎంప్లాయీస్ లాగిన్ అవ్వగానే రిసోర్సెస్ ఉంటారో వాళ్ళకి సమ్ అడ్మిన్ అసైన్ చేస్తాడు సమ్ రివార్డ్ పాయింట్స్. సో ఇది ఏందంటే అక్కడ టీకి గానీ స్నాక్స్ గానీ ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్‌లో ఏమన్నా వర్క్ చేశావా? ఆర్బీ ఛాలెంజ్ చెప్పేసి ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఇది రైస్ బ్రాండ్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం మేము వర్క్ చేసాం ఈ ప్రాజెక్ట్ కోసం. సో నితీష బెంచ్ పైన ఉండి అజా ఇంటర్నల్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తున్న సమయంలో మిమ్మల్ని మళ్ళీ క్లయింట్‌కి ప్రొజెక్ట్ చేస్తుంటారా? లేకపోతే ఇదే వాళ్ళ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్‌లోనే వర్క్ చేస్తూ ఉంటారా? ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఏందంటే మళ్ళీ మనం నేర్చుకుంది మర్చిపోకుండా అప్‌స్కిల్ అవ్వడానికి. అప్‌స్కిల్ అవ్వడానికి. సో మనకి మళ్ళీ క్లయింట్స్ ఉంటే ఖచ్చితంగా క్లయింట్స్‌కి ప్రొజెక్ట్ చేస్తారు. సో ప్యారలల్‌గా మీకు టైం వేస్ట్ అవ్వకుండా మిమ్మల్ని అప్‌స్కిల్ చేస్తూ, ఇక్కడ అవకాశం ఇస్తూ మళ్ళీ మిమ్మల్ని క్లయింట్స్‌కి మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అవును.